ఇదొక నాకైతే సినిమా లాగా అనిపించింది. క్రైమ్ సినిమా. దీని మీద చిన్న ఆహ్, సినిమా అయితే తీయొచ్చు. ఇంకొద్దిగా యాడ్ చేస్తే సినిమా తీయొచ్చు నిజానికి. ఓకే. అంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. సో, ఇది కాకినాడ దగ్గర తాటిపర్తి అనే ఒక గ్రామంలో జరిగిన సంఘటన. ఇది ఎలా జరిగిందంటే మొన్న అతను పేరు గంగాధర్. అతను ఒక చిన్న వ్యాపారం చేస్తాడు. సీజనల్ బిజినెస్. అంటే ఏ సీజన్‌కి దొరికితే ఆ ఫ్రూట్స్ అమ్మడం, లేకపోతే తాండ్ర అంటారు కదా! మామిడి తాండ్ర అమ్మడం, తర్వాత ఒత్తులు, రకరకాల వ్యాపారాలు ఇతను చేస్తుంటాడు. అందరికీ తలలో నాలుకలాగా ఊర్లో ఉంటాడు. అందరికీ తెలుసు. చాలామంది బంధువులు కూడా ఇతనికి. అలాగా ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య కాలంలో గ్రాండ్‌గా ఇల్లు కట్టాలి. ఇతను తిరుగుతుంటాడు, రకరకాల ఇల్లు అవి చూస్తుంటాడు కదా! మనం కూడా ఒక రిచ్‌గా ఇల్లు కట్టాలి అనేది అనుకున్నాడు. అంత డబ్బు ఇతని దగ్గర లేదు. దాంతో ఇతను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంతా అప్పులు చేసిస్తాడు. అలాగా ఇతను ఎక్కువగా అప్పులు చేసిన దాంట్లో ముగ్గురున్నారనమాట. ఆ ముగ్గురే కాకుండా ఇంకొక ఇద్దరు, మొత్తం 5 మందిని ఇతను చంపాలనుకున్నాడు. ఎందుకంటే అప్పు చేసి మంచి ఇల్లు కట్టేశాడు. ఇల్లు కట్టేసినాక ఇప్పుడు ఇతను దర్జాగా ఇంట్లో ఉండడం, ఫ్రెండ్స్కి పిలిచి మందు పోయడం, ఇలాగంతా చేస్తున్నాడు. చేసినప్పుడు అప్పుల వాళ్ళకి కాలుతుంది కదా! నా దగ్గర అప్పులు తీసుకున్నావు, వడ్డీ కట్టట్లేదు, అప్పు కట్టట్లేదు, నువ్వు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని పార్టీలు ఇస్తున్నావరా అని అప్పులు అడగడం మొదలుపెట్టారు. ఓకే. సో, చిన్న చిత్తగా అప్పులు పక్కన పెడితే లక్షల్లో అప్పులు తీసుకున్న అప్పులు ఇతనికి ఇచ్చిన వాళ్ళు దాదాపు 5 మంది ఉన్నారు. సో, ఇతనికి ఏమైందంటే చికాకైంది. ఎక్కడంటే అక్కడ నడివీధులు అడుగుతున్నాడు. ఇతనికేమో ప్రెస్టేజ్, ఇగో ఉంది. నేను రిచ్‌గా ఇల్లు కట్టుకున్న బ్రహ్మాండంగాని. పరువు తీస్తున్నారా వీళ్ళు, వీళ్ళకి అప్పిచ్చే పరిస్థితి అంత దగ్గర లేదు, అంత వ్యాపారం లేదు. ఏదో కౌలుకి ఒక అతను అప్పిచ్చిన అతనితో కలిసి కౌలు కూడా పొలం చేసుకుంటున్నాడు. సో, ఈ నేపథ్యంలో ఇతనికి ఏమర్థమైందంటే వీళ్ళని చంపేస్తే పేడబోతుంది అన్న ఇది మైండ్ సెట్ లేక వచ్చేసాడు. అంటే ఒక రకమైన రాక్షసుడు ఇతనిలో మేల్కొన్నాడు. చంపేద్దామని డిసైడ్ అయ్యి మొన్న ఏం చేశాడంటే ఇద్దరు ఉన్నారనమాట. ఒకరు సూరిబాబు, సీనుని. సీను ఏమో కుర్రాడు. సీనుకి ఇతనికి మామ అల్లుళ్ళ రిలేషన్షిప్ ఉందనమాట బంధుత్వంలో. అట్లాగే సూరిబాబుకి కూడా బంధువే. ఈ సూరిబాబు, సీను ఇద్దరి దగ్గర కలిసి 3 లక్షలు తీసుకున్నాడు ఇతను. సో, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఎక్కువ, వాళ్ళకేదో అవసరాలు ఎక్కువ ఉన్నాయి, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, వడ్డీ కూడా ఇవ్వట్లేదు, నువ్వు మాకు డబ్బులు ఇవ్వని ప్రెజర్ చేస్తున్నారు. సో, ముందు వీళ్ళిద్దరిని జాయింట్గా లేపేద్దాన్ని డిసైడ్ అయ్యి ఒక స్కెచ్ చేశాడు ఇతను. ఆ స్కెచ్ ఏంటంటే ఇతను సూరిబాబు కలిసి వ్యవసాయం చేస్తారనమాట, కౌలు చేస్తారు. సీని ఏమో అల్లుడు వరుస అవుతాడు. సో, సూరిబాబుతో ఏంటంటే పొలం దగ్గర బావి ఉంది. ఆ బావి దగ్గరికి అక్కడ కొంత ప్లేస్ ఉంది కూర్చోవడానికి. సో, అక్కడ మందు తాగుదామురా అని వీళ్ళని పిలిచాడు, మందు పోస్తానని. సరే, అది కూడా డిస్కస్ చేద్దాము, మీది కూడా నేను ఒకటి తేల్చేస్తా ఈరోజు, అప్పుది కూడా నేను మీకు తేల్చేస్తా, మీకు గుడ్ న్యూస్ ఉంది అని చెప్పాడు. వాళ్ళు ఏందో అప్పిస్తాడేమో వీడు అనుకొని వాళ్ళు హ్యాపీగా పైగా మందు పోస్తున్నాడని వెళ్ళారు. వెళ్ళినాక బాగా వాళ్ళని అది ఇది చెప్పి తాగిచ్చేశాడు. ఇంకో పెగ్ అని ఫుల్గా తాగిచ్చేసి వాళ్ళు ఫుల్గా మత్తులోకి వెళ్ళినాక వాళ్ళ మీద రాళ్ళు తీసుకొని దాడి చేశారు. ముందుగా ఒకరిని దాడి చేశాడు, ఇంకొక అతనికి అసలు ఏం అర్థం కావట్లా, అవతల దాడి జరుగుతుంది. దాడి చేశాడు, వాడిని కొట్టి బావిలో వేసి బావిలో ముంచి చంపేశాడు. తర్వాత ఈ సూరిబాబు ఫస్ట్ సీను అనేవాడిని చేశాడు. దాని తర్వాత సూరిబాబుని కూడా అలాగే కొట్టి అతను బావిలో ముంచి చంపేశాడు. ఇద్దరు చనిపోయారు. వీళ్ళిద్దరే అప్పులు కూడా ఇప్పించారు కూడా. అంటే ఇవ్వండి పర్వాలేదు, మేము ఉన్నాం అన్నట్టుగా వీళ్ళు ఇప్పించారు కూడా. అందుకని వీళ్ళిద్దరు ముందు లేపేశాడు. సో, లేపేసిన తర్వాత మేబీ మామూలుగా అయితే ఇద్దరిని చంపేనాక భయపడిపోయి అతను గమ్మున ఉండాలి. కానీ వీడు లోపల ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఉన్నట్టుగా ఉన్నాడు. పైకి చూస్తే మామూలుగా సరదాగా ఉండే ఒక వ్యాపారస్తుడు. కానీ లోపల అంటే ఎవరిలో ఏ క్రిమినల్ ఉంటాడో మనకి క్రిమినల్ బయటకు వస్తే కానీ తెలియదు. అందుకే రాబర్ట్ మెకే అని ద స్టోరీ అని ఒక బుక్ రాశాడు స్క్రీన్ ప్లే మీద. ఆయన ఒక మాట అంటాడు, రియల్ క్యారెక్టర్ రివీల్స్ ఇన్ ఏ ప్రెజర్ సిచ్యువేషన్ అని. అంటే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే అసలైన క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇప్పుడు మన ఇద్దరు రోజు క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటాము, కానీ నాకు ఒక లైఫ్ అండ్ డెత్ వచ్చినప్పుడు నువ్వు నాకు ఉంటావా, మిస్ అయిపోవా, కనిపించకుండా మాయమవుతావా? రోజు మనం కలుస్తాము, నీకోసం ప్రాణం ఇస్తూ ఉంటాం, రోజు పెగ్గులు వేసుకుంటాం, అన్నీ చేస్తుంటాం. కానీ నాకు ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అయినప్పుడు నువ్వు ఉంటావా లేదనేది రియల్ క్యారెక్టర్.
ఎప్పుడు కలవనోడు కూడా ఉండొచ్చు ఆ టైంకి, కానీ రోజు కలిసి మామ మచ్చ అనుకున్నవాడు కూడా పారిపోవచ్చు. ఓకే. సో అలాగా, అందుకనే ఒక ప్రెజర్ సిచ్యువేషన్ ఉన్నప్పుడే క్యారెక్టర్ బయటకు వస్తుంది అనేది ఆయన చెప్పింది. అలాగే ఇక్కడ కూడా ఇతనికి ఒక ప్రెజర్ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఇతని లోపల ఒక కిల్లర్ మేల్కొన్నాడు.